ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామంలో మీకు శుభములు కలుగునుగాక. మరి డిసెంబర్ 1 నుండి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం కానీ ఉదయం కానీ ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించి ప్రార్థనలో అనేకులను బలపరచడానికి జనవరి 1 వరకు. మొదటి రోజు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. రెండో రోజు మొదటి రోజు రక్షకుని సమాధానం, రెండో రోజు రక్షకుని మరి దేవుడు వాక్యంలో తోడు, రక్షకుని తోడు. మూడో రోజు రక్షకుని మహిమ. అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు మరి మొదటి ఆదాము పాపము చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో పాపములో శాపంలో మరి నశించిపోకుండా ప్రతి మానవాళ్ళని కూడా తను రక్షించాలని, వాళ్ళను పరలోక రాజ్యం చేర్చాలని ఆయన తండ్రి అయిన దేవుని మహిమ కొరకు ఈ లోకంలో ఒక రక్షకుడు జన్మించాడు. ఆయనే యేసు ప్రభు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క కుమారుని యొక్క రక్తము ద్వారా, కుమారుని యొక్క రక్షకుని జననము ద్వారా మహిమపరచబడ్డాడు. అంటే ఈ లోకానికి ఒక రక్షకుడు అవసరము. ఆయనే ఈ లోకంలో మరి భూలోకంలో పరలోకంలో ఆయనే రాజు. ఆయన బెత్లెహేము పురమునందు రక్షకుని మహిమ అనే అంశాన్ని బోధించబోతున్నాం. అంటే మానవ జీవితం అతలాకుతంగా ఉన్నప్పుడు, మానవుని జీవితం శాపముతో ఉన్నప్పుడు, మొదటి ఆదాము పాపము చేసి మరణాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ తండ్రి అయిన దేవుడు ఆలోచించి, మీరు ఎందుకు శాపగ్రస్తులు అవుతారని నేనే నా కుమారుణ్ణి బలి ఇవ్వడానికి నా మహిమ కొరకు, తండ్రి మహిమ కొరకు రక్షకుడి మహిమ అంటే రక్షకుడు ఈ లోకానికి రావాలి, కన్యక గర్భంలో ఆయన జన్మించాలి, ప్రవచనాలు నెరవేరాలి, పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను పాపముల నుండి పరలోక రాజ్యానికి చేర్చాలన్నది ఈ క్రీస్తు. అంటే క్రీస్తును కలిగిన క్రిస్మస్ మన జీవితాల్లో ఉందా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలా. అందుకంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, రక్షకుని మహిమ. గ్లోరీ టు గాడ్. ఈ క్రిస్మస్ సీజన్లో పాటల ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, స్తుతి ఆరాధన ద్వారా కానీ రక్షకుడు మహిమ పొందాలా. తండ్రి తన కుమారుణ్ణి ప్రజల పాపముల నుండి విమోచించడానికి ఆ రక్షకుడు ఈ లోకానికి జన్మించి తండ్రిని మహిమపరచునట్లుగా చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు, మహోన్నతుడు, సృష్టికర్త, రాజులకు రాజు, బెత్లెహేముపురమున ఆ బాలుడు పశువులతో తనను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించాడు. ఆ రక్షకుని మహిమ అక్కడ ఉదయించను. అంటే నశించిపోతున్న మానవుడు, పాపముతో కొట్టుకొని పోతున్న మానవుణ్ణి రక్షించాలని తండ్రి ఉద్దేశించి ఆ పశువుల పాకలో ఆయన జననమాయను. అందుకే అంటున్నాడు, రక్షకుడు సమాధానం ఇస్తాడు, రక్షకుడు పరిశుద్ధత ఇస్తాడు, రక్షకుడు పాపాల నుండి విమోచించడానికి. రక్షకుని మహిమ నీ కుటుంబంలో ఉందా? రక్షకుని మహిమ నీ హృదయంలో ఉందా? రక్షకుని మహిమ నీ బిడ్డల జీవితాల్లో ఉందా? క్రీస్తుతో నిండిన క్రిస్మస్ నీ కుటుంబంలో ఉందా? నా కుటుంబంలో ఉందా? నా హృదయంలో ఉందా? వ్యక్తిగతంగా ఈ లోకపరంగా ఏమున్నా లేకున్నా యేసయ్య జననము అనేకులకు మహిమ, అనేకులను రక్షించే మహిమ. కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడు పుట్టాడు, రారాజు పుట్టాడు. ఆయన సర్వలోక అధికారి. ఆ రక్షకుని మహిమ నీ కుటుంబంలో ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ఉందా? ఆయనను మనం క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయన మహిమ పొందాలా?
అదే మూడో రోజు నేను చెప్పే వాక్యం ఏమంటే, రక్షకుని మహిమ, నీతి సూర్యుడి మహిమ నీ కుటుంబంలో ఉదయించాలి, నీ బిడ్డల పట్ల ఉదయించాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా రక్షకుడు నీ బిడ్డలను కాపాడాలి. అదే దేవుని మహిమ. అందుకంటున్నాడు, ఆయన మహిమా స్వరూపుడు, ఆయన సృష్టికర్త. సృష్టి నాశనము కాకుండా, మానవుడు నరకానికి వెళ్ళకుండా రక్షకుడే జన్మించి తండ్రి నామాన్ని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. ఒక జననం ద్వారా కాదండి, ఆ రక్షకుని జననంలోనే సిలువ స్టార్ట్ అవుతుంది. ఆ సిలువ ద్వారానే పునరుద్ధారము స్టార్ట్ అవుతుంది. ప్రియమైన విశ్వాసులారా, పెద్దలారా, దేవుడు మీతో సూటిగా మాట్లాడునుగాక. నీ హృదయము రక్షకుని జననంలో, ఆయన క్రీస్తుతో నిండిన క్రిస్మస్ మన జీవితంలో ఉందా? 2025లో దేవుడు నిన్ను నన్ను ప్రవేశింపజేశాడు. ఈ డిసెంబర్ నెలలో ప్రవేశించాం. అందుకంటున్నాడు, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టుటయు, విధవరాన్లను ఆదరించుటయు, దిక్కులేని వారికి సహాయం చేయుటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములిచ్చుటకు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. నేను ఉపవాసం గురించి చెప్పను, కానీ ఆయన క్రియల్లో రక్షకుడు తన మహిమ కొరకు, తండ్రి మహిమ కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రక్షకుడు జన్మించి, రక్షకుని మహిమ. ఆ రక్షకుడు పరిశుద్ధుడు, ఆ రక్షకుడు జ్ఞానవంతుడు, ఆ రక్షకుడు సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని కుమారుడు అని ఆయనకు పేరు. రక్షకుడేసు జననమాయ. నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? నీ కుటుంబ పరిస్థితులు మారాయా? పాపం వల్ల వచ్చు జీతము మరణం అంట. ఏదేను వనంలో స్టార్ట్ అయి ఆదాము అవ్వలతో స్టార్ట్ అయిన పాపాన్ని నా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును ఈ లోకానికి పంపించి తిరిగి మానవునికి జీవాన్ని దయచేశాడు, తిరిగి మానవునికి ఉజ్జీవాన్ని దయచేశాడు, తిరిగి మానవునికి కృప. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప నీకు చాలును. రక్షకుడు నీ కుటుంబంలో, ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుతున్నామా? అది సంఘంలో, సమాజంలో, ఎక్కడైనా పర్వాలే, ఆయన మహిమ, నీతి సూర్యుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉదయించాలి. ప్రార్థన చేసుకున్నాం. రక్షకుని మహిమ మన కుటుంబంలో ఈ మూడో రోజు ఉండాలి. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువ, గొప్ప దేవుడా, శక్తివంతుడా, ఈ మూడో రోజు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెట్టిన రక్షకుని మహిమ, క్రీస్తుతో నిండిన క్రిస్మస్ కుటుంబాలు కలిగి ఉండాలి. రక్షకుని మహిమ ఉండాలి కుటుంబాల్లో, రక్షకుని ప్రేమ ఉండాలి, ఇతరుల పట్ల జాలి చూపాలి, కనికరం చూపాలి, అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా, అనేకులను రక్షించే బిడ్డలుగా, అనేకులను యేసు వైపు నడిపించే బిడ్డలుగా ఈ రక్షకుని జననంలో మేము నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రక్షకునికి ఆయన మహిమపరచడానికి, ఆయనే తన ప్రజల పాపముల నుండి క్షమించి విమోచించి రక్షకుడు జననం, రక్షకుని మహిమ మా కుటుంబాల్లో ఉదయించాలని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ద్వారా ఆదరించబడుతున్న బిడ్డలను దీవించండి. తండ్రి లేని వారిని, దిక్కు లేని వారి కొరకు, అనాథుల కొరకు, తండ్రి కష్టాల్లో, ఆర్థికము, అనారోగ్యంలో ఉన్న బిడ్డలను యేసు నామములో విడుదలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ క్రీస్తుతో నిండిన క్రిస్మస్ ప్రతి కుటుంబానికి దయచేయండి, ప్రతి హృదయానికి దయచేయండి. దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తును కలిగిన క్రిస్మస్ వృద్ధులలో, పెద్దలలో నైనా రక్షకుడు మహిమ పొందాల మా జీవితాల ద్వారా. అలాంటి క్రిస్మస్లు జరుపుకుంటూ కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఉదయించే ఒక తార తూర్పు దిక్కున పయనించి వచ్చి నిలిచే పశుల పాక పైన. ఉదయించే ఒక తార తూర్పు దిక్కున తారలన్నిటిలోన అందమైన తారా
తూర్పు జ్ఞానులకు త్రోవ చూపిన తారా, తరలి వచ్చిన యేసుకు సూచనైన తారా, తరలి వచ్చిన యేసుకు సూచనైన తారా, ఉదయించే ఒక తారా తూర్పు దిక్కున పయనించి వచ్చి నిలిచే పశుల పాక పైన, ఉదయించే ఒక తారా తూర్పు దిక్కున, తూర్పు దిక్కున. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్లో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెట్టిన క్రీస్తుతో నిండిన క్రిస్మస్ మీ కుటుంబాల్లో జరిపించుకోండి. అనేకులను ఆదరించండి, అనేకులకు సహకరించండి, అనేక దైవజనులను సన్మానించండి, దిక్కులేని వారికి సహాయం చేయండి, అనాథులను ఆదరించండి. ప్రభు పేరట మీ కుటుంబాలకు సమాధానము, నెమ్మది కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.